గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలో కానీ, విహారయాత్రలో కానీ, లేదా అలాంటి ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కానీ ఏదో ఒక కారణంగా ఆటంకాలు రావడం, లేదా చివరి సమయంలో ఆగిపోవడము, క్యాన్సల్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరకపోవడం, ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతోంది. అలాగే సంతానం వల్ల సమస్యలు, ధన నష్టము కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యల వల్ల కానీ, వివాదాల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. లేదా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా రావాల్సిన అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, గొడవలు పెరిగిపోవడము, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. పిల్లలు కూడా అనవసరంగా పాడవడం కానీ, పిల్లలు మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ, పిల్లలు చేసే తప్పుల వల్ల మీకు మనస్తాపం కానీ కనపడుతోంది. అలాగే చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పిల్లలకి మీరు ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేసి దానికి సంబంధించి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు, పాత రుణాలు తీరక ఇబ్బందులు, వడ్డీలు కట్టే పరిస్థితులు, ఈఎంఐల సమస్యలు, క్రెడిట్ కార్డు బిల్లుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి వచ్చే అవకాశం చేజార్చుకునే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టముతో పాటుగా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడాలు, అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ధన నష్టం కనపడుతోంది. వ్యాపారస్తులకి కష్టానికి లాభం లేకపోవడం వల్ల ఇబ్బందులు, పరిశ్రమలు పెట్టే వారికి అనేక రకాల ఆటంకాలు తలెత్తడము కనపడుతోంది. ఈ వారం అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారాలు చేసేటప్పుడు సమస్యలు, ప్రతి చిన్న విషయానికి కోపడడం వల్ల కుటుంబంలో వివాదాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు కూడా కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తుల అభిప్రాయ భేదాలు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో సఖ్యత లేకపోవడము, కుటుంబ వివాదాలు, మనసులో ప్రశాంతత లేకపోవడం, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని చేజార్చుకునే పరిస్థితులు, వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిలు పెరిగిపోవడంతో పాటుగా వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి, కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా జీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే
ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాలు కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్లు, సరైన ఆశయం లేకపోవడము, చెడు స్నేహితులు కనపడుతున్నారు. ఉద్యోగస్తులకి మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించలేకపోవడము, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము, లేదా పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, లేదా నత్తనడగ్గా వ్యాపారాలు సాగడము కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ వాతావరణంలో అనుకూలతలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. వాహనం కొనుగోలు చేయడం కానీ, లేదా వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారని చెప్పొచ్చు. నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి చక్కని పెట్టుబడులు పెట్టడం, వ్యాపార లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అనుకూలతలు, ఉద్యోగ మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ధర ప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. వివాహ విషయాలు ఎదురుగా వెళతాయి. కుటుంబంలో శుభకార్యాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. స్నేహితుల నుంచి చక్కని సహాయ సహకారాలు, సలహాలు కూడా పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా ఈ వారం ఆ పని పూర్తవబోతోంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం రాబోతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ బ్రహ్మాండంగా తీర్చగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం బాగా గట్టిగా కష్టపడతారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ ఈ వారం బాగా అనుకూలిస్తోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతోటి గొడవలు తగ్గుతాయి. ఉద్యోగుల్లో అనుకూలమైన వాతావరణము, తోటి ఉద్యోగస్తులతో స్నేహము కనపడుతోంది. విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కోరికలు తీర్చుకోవడము, కలవడము బాగా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల చాలా రకాలుగా డబ్బులు రొటేషన్ అవుతాయి. విద్యార్థులకి ఇష్టమైన క్రీడలో నైపుణ్యము, చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత, కుటుంబ బాధ్యతలు, అలాగే ఇంటిని సరిదిద్దుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతతో పాటుగా నమ్మక ద్రోహాలు కూడా ఉన్నాయి. కాబట్టి శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా లాభం అయితే కనపడుతుంది. కాబట్టి కొంచెం తొందరగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వ్యాపారస్తులందరూ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ